దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తే ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారు? అందరూ బాగున్నారా? ఉదయం లేచారా? ఈరోజు ఆదివారం, పునరుద్ధాన దినం. మీరు మీ కుటుంబాలు దేవుని ఆరాధించాలి. ఎవరి బిడ్డలారా దేవుని ఆరాధించాలి. పిల్లలారా అంటే ఓ సండే ఆరాధిస్తే సరిపోదు కాదండి. నిత్యము సూర్యోదయం సూర్యాస్తం వరకు ఆయన ఆరాధించిన ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మంచిది. కాకపోతే ఆదివారం సంఘముగా మనం కూడుకోవటం అది మంచిది, ఆశీర్వాదకరం. అందుకని మీకు మరలా చెప్తున్నాను, పునరుద్ధాన దినము అంటే ఏంటండి? మేము సండే చర్చికి వెళ్తే మళ్ళీ సండేనే మధ్యలో మేము లేదండి. ఎల్లప్పుడూ ప్రభుతో ఉండాలని దేవునికి ఆశ, మనం కూడా అలాంటి ఆశ కలిగి ఉండాలి. ఈ వాగ్దానము మీకు రోజు మేము ఇవ్వటానికి కారణం ఏంటంటే దేవుడు మాతో, మీతో, మనందరితో మాట్లాడుతున్నాడు. తల్లి, తండ్రి, బంధువులు, స్నేహితులు, ఆప్తులు, పిల్లలు, కుటుంబాలు ఎన్ని ఉన్నా ఏ లేకున్నా దేవునితో ఉండే జీవితం వేరు. అందుకనే వాగ్దానాలు, ప్రార్థనలు, ఆరాధనలు. ఎందుకంటే క్రీస్తుకి మనల్ని సమీపంగా చేర్చడానికి, దేవునికి ఇంకా దగ్గరగా చేయటానికి. అందుకే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ ఉదయకాలం ప్రతి ఒక్కరు కూడా ఈ వాగ్దానం రిసీవ్ చేసుకోండి. రెండవదిగా, రక్షణ లేని వారు ఇంకెవరండి? యేసు రక్షకుడు. దేవుడు నీ పాపాల నిమిత్తం మరణించి తిరిగి లేచాడు, రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు, చనిపోయి ఆయన పరలోకానికి వెళ్ళాడు, తిరిగి లేచి మరలా రాబోతున్నాడు. ఏంటండి యేసు ప్రభు నమ్ముకుంటే మతం మార్చేది కాదు, కులం మార్చేది కాదు, జీవితం మారి పాపక్షమాపణ, నిత్య జీవం, పరలోకం. అంతే ఈ లోకంలో కూడా ఆయన మనకుంటాడు, మన తండ్రిగా, మన రక్షణకర్తగా, మన ఆశ్రయ దుర్గముగా. కాబట్టి ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏ పరిస్థితులు గుండా మీరు వెళ్తున్నారు, ఏ సమస్యలు గుండా వెళ్తున్నారు, మీ ఈరోజు స్తుతి ఆరాధనలు మీ ప్రతి బంధకములు తొలగించి ప్రభువుని స్తుతించండి. మందిరానికి వెళ్ళి ప్రభువుని ఆరాధించండి. దేవుని గట్టిగా పట్టుకోండి. దేవునితో సన్నిహితులై ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. మరి ఈరోజు వాగ్దానం చదువుకుందాం. నేను చదువుతున్నాను ఆదికాండం 28వ అధ్యాయం 15వ వచనం. ఇదిగో నీకు నేను తోడై ఉండి నీ వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడచ్చు. ఈ దేశములకు నేను మరలా రప్పించదను. నేను నీతో చెప్పేది నెరవేర్చే వరకు నిన్ను విడువనని చెప్పగా. అంటే మనం చూస్తున్నాం, ఇదిగో నేను నీకు తోడైండి, నువ్వు వెళ్ళే ప్రతి స్థలంలో నిన్ను కాపాడచ్చు. అంటే దేవుడు తోడుగా లేకపోతే మనం బ్రతుకుతామండి? అప్పుడు అబ్రహాముతో, ఇస్సాకుతో, యాకోబుతో, ఇశ్రాయేలుతో చెప్పిన దేవుడు నీతో, నాతో చెప్తున్నాడు ఆ వాగ్దానం. నీవు వెళ్ళే ప్రతి ప్రయత్నాల్లో, నువ్వు వెళ్తున్న స్థలాల్లో నిన్ను కాపాడచ్చు. నీకు నేను తోడై ఉండి నీ పట్ల ఆయన చెప్పింది నెరవేర్చే వరకు ఆయన నిన్ను విడవడట. అంటే ఏంటండి? ఈ లోకంలో ఆయన మనతో ఉండి మనల్ని భద్రపరిచి శత్రు చేతిలో పడకుండా, పాపంలో పడకుండా, మన అనేక పాప బంధకాల్లో పడకుండా, ఒకవేళ మనము మార్గం తప్పిపోతుంటే భద్రపరిచి కాపాడే దేవుడు ఆయన. చాలామంది అంటారు, నిన్ను కాపాడేవాడు కునకడు, నిద్రపోడు. అందరూ అనుకుంటారు నాకు వాళ్ళు ఉన్నారు, ఎవరు కాపాడరు నిన్ను. ఎవరైనా చెప్తున్నా, కాపాడగలిగేవాడు నిన్నొక్కడే దేవుడు. శారీరకంగా నీ చుట్టూ ఎవరున్నా నిన్ను కాపాడతారు, నీ ప్రాణాన్ని కాపాడతారా? నన్ను కాపాడతారు, మన ప్రాణం. మనల్ని ఎవరండి కాపాడే దేవుడు? దేవాతి దేవుడు. నీకు తోడై ఉండి నిన్ను కాపాడేదను. ఈరోజు వాగ్దానం, నువ్వు వెళ్ళు ప్రతి స్థలంలో, నీకు తోడై ఉండి నువ్వు వెళ్ళు ప్రతి స్థలంలో నేను నిన్ను కాపాడేదను. ఆమెన్. దేవుడు అట నీకు తోడై ఉండి నువ్వు వెళ్ళు ప్రతి స్థలంలో నిన్ను కాపాడతాడట. ఎంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాం. ఆ రోజుల్లో ఇశ్రాయేలుతో, యాకోబుతో దేవుడు తోడై ఉండి కాపాడిన దేవుడు నీకు నాకు ఇవ్వడా? మనం అనుకుంటాం ఒంటరిగా వెళ్తున్నామండి, ఒంటరి జీవితం అండి, ఎవ్వరు లేరండి, కనీసం మాకు సపోర్ట్ చేసేవారు లేరండి, మా భూమిలో హక్కున్నారండి, మా ఇల్లు గుంజుకున్నారండి, అన్యాయంగా మన మీద అన్యాయంగా వేసేటోళ్ళని గమ్మునుంటాడు దేవుడు. చెప్పండి, నేను అనుభవంతో చెప్తున్నా. ఎందరో మా జీవితాలతో ఆడుకున్న వారు ఉన్నారు. ఒక్క మాట మేము ఎవరిని అనలే, పల్లెత్తి మాట అనలే. ఏ రోజు ఎవరు మోసం చేసినా, తొక్కినా, గాయపరిచినా ఆన్సర్ ఇలా దేవుడే జోక్యం చేసుకున్నాడు. ఎందుకంటే జీవితంలో అనుభవించి చెప్తున్నాను. కాబట్టి మీరు ధైర్యం తెచ్చుకోండి. నువ్వు వెళ్ళు ప్రతి స్థలంలో నిన్ను కాపాడుటకు, అంతేకాక నీకు తోడై ఉండి నువ్వు వెళ్ళు ప్రతి స్థలంలో నేను నిన్ను కాపాడేదను. కాబట్టి ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థించండి, ప్రభుకు దగ్గర ఉండండి, దేవుని స్తుతించండి, దేవునికి సమీపంగా ఉండండి, దేవుని వాక్యం బాగా చదవండి, ప్రార్థనలో ఉండండి. ప్రభు కృప మీకు తోడై ఉండిన కాక. అందరం దేవునికి థ్యాంక్స్ చెప్పి ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకొని రక్షణ లేని కుటుంబాలకు రక్షణ, పాపక్షమాపణ, ఈ లోక పాప మలినము నుండి విడిపించి, శత్రువు నుంచి విడిపించి, లోకనాథు నుండి విడిపించి నీ బిడ్డల్ని కాపాడండి అయ్యా. రోగము నుంచి స్వస్థత, వ్యాధి నుంచి స్వస్థత, దయ్యపు శక్తుల నుంచి విడుదల, మంత్రశక్తుల నుంచి విడుదల అయ్యా. వారున్న స్థలంలో వారి మీదకి విరోధంగా లేచిన బంధకముల నుంచి కాపాడి, మనుషుల దురాలోచనల నుంచి కాపాడండి, అపవాది తంత్రముల నుంచి కాపాడండి. ఏ కుటుంబంలో గొడవలు, కొట్లాట్లున్న శాంతి సమాధానం, ఏ కుటుంబం విడిపోయిందో కట్టబడాలి, ఏ ఇంట్లో పోరాటాలను విడుదల, ఏ ఇంట్లో సమాధానం లేదు సమాధానం, ఏ దేశంలో మా ప్రియులుండి అయ్యా
తండ్రి బలహీనమైన ఆ పరిస్థితులన్నిటి నుంచి వారిని విడిపించి కాపాడి భద్రపరిచి కృప చూపి నీ భద్రతలోకి వారిని నడిపించండి. ఇదిగో ప్రభా, భారతదేశం మా దేశ ప్రజల్ని కాపాడండి. ఎంతో భయంకరమైన వార్తలు, అత్యాచారాలు, అల్లరులు, కొట్లాటలు, మత కక్షలు కొట్టివేయబడాలి యేసునామములో. మా దేశము నీ క్షేమం అనే దుప్పటి కిందకి అయ్యా, యవ్వన బిడ్డలను శత్రువు ముట్టొద్దు నాయన. యంగ్ బాయ్స్, యంగ్ గర్ల్స్ నాయన, క్లబ్స్, పబ్స్, అటువంటి బంధకములు, త్రాగుడు, డ్రగ్స్, వ్యసనముల నుంచి ప్రజల్ని విడిపించమని ప్రార్థన చేస్తున్నాను. క్రైస్తవ సమాజాన్ని కాపాడి దైవజనులు విశ్వాసాలను భద్రపరిచే సేవకులకి అపవాది కలుగజేసి అపోహలు, మిస్అండర్స్టాండింగ్ని కొట్టివేస్తూ సేవకుల మధ్యలో, సంఘాల మధ్యలో ఐక్యత, కల్వరి మినిస్ట్రీకి విరోధంగా లేచే ఏ ఆయుధములైన తుత్తునీలైపోవలే యేసునామములో. ఈ కల్వరి పరిచర్య నీ దాసుడు నా మీద నీ సన్నిధి తోడుగుండను కాక. ఈరోజు వాగ్దానం రిసీవ్ చేసుకున్న ప్రతి ఒక్కరి బంధకములు తొలగిపోయి కోర్టు కేసులు, అక్రమ కేసులు కొట్టివేయబడి అన్యాయము నుండి విడుదల పొంది భూ సంబంధమైన తగాదాల నుంచి విడిపించబడి అన్ని బంధకాల నుంచి మా డబ్బు తీసుకునే వారికి నిద్ర పట్టొద్దయ్యా. అట్టి కార్యం మీరు జరిగించి తీసుకున్న వారి ఇచ్చుటకు సాయించండి. అన్యాయంగా మా నుండి ఆశించే వారికి దైవిక భయం పుట్టుటకు నీ సహాయం దయచేయండి. ఈరోజు మ్యారేజ్ డే కుటుంబాన్ని బ్లెస్ చేస్తూ వారు గొప్పవారు కావాలి. వారికి సంవత్సరం అంతటిని కాపాడండి. ఎవరిని బిడ్డలు బర్త్డేస్ జరుపుకున్న ప్రతి బిడ్డలు మీరు కాపాడి వారికి తోడై ఉండి భద్రపరిచి వారి సంవత్సర దీవెనలతో నింపండి. ఈ ఉదయకాలం అందరినీ బ్లెస్ చేస్తూ తోడై ఉండమని, చిన్నపిల్లల్ని, పెద్దల్ని, వృద్ధుల్ని ప్రతి ఒక్కరిని కాపాడమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఎంతమంది ఉదయకాలం ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు? దేవుని బిడ్డలు అందరూ లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజు ఆదివారం అండి. మరి బెల్లంపల్లి చుట్టుపక్కల ప్రాంతాల వారు ఉదయం 5 నుంచి 6, 7 నుంచి 9, 10 నుంచి 12 మరి కల్వరి ఆ యొక్క చర్చ్ బెల్లంపల్లి అద్భుతమైన ఆరాధనలు ఉంటాయి, వాక్య పరిచర్య ఉంటుంది. రెండోది కల్వరి ప్రామిస్ ల్యాండ్, హయత్ నగర్ దగ్గర హైదరాబాద్ కల్వరి ప్రామిస్ ల్యాండ్ 3 ఆరాధనలు అంటే 5 to 6 ఉంటుంది. 7 నుంచి 9, 10 నుంచి 12, సాయంత్రం 5:30 నుంచి 8:30. కాబట్టి ఈ సర్వీసెస్లో చక్కటి వర్తమానాలు, శక్తి కలిగిన ఆరాధన, ఐక్యతగా కూడి ప్రార్థన, దేవుని కార్యాలు. కాబట్టి మిస్ చేసుకోకండి. ఈవినింగ్ సర్వీస్లో ఆయిల్ అరెంటింగ్ సర్వీస్ కూడా ఉంటుంది, 3rd Sunday. కాబట్టి ప్రార్థించండి. మరి ఆగస్టు 29వ తారీఖు 50 దినాల ప్రారంభ సభ, 50 దినాల ఉపవాసాల ప్రారంభ సభ ఉదయం 7 గంటలకి బెల్లంపల్లిలో. 11 సంవత్సరాలు కంప్లీట్ చేసి 12వ సంవత్సరం 50 దినాలు అద్భుతంగా 11 years ప్రభు మనతో ఉండి నడిపించి ఈ 12th year అండి. ప్రారంభ సభ ఉదయం 7 గంటలకే ఆగస్టు 29. అందరం వేల వందల లక్షల కలిగి ప్రార్థనా యుద్ధం, శక్తి కలిగిన వర్తమానం మనం విందాం, చేద్దాం. దైవ కార్యం మన కుటుంబాల్లో, మన దేశంలో, మన రాష్ట్రాల్లో, మన పట్టణాల్లో, మన జీవితాల్లో, మన సంఘాల్లో చూద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.